అసలు అన్ని సాంగ్స్ కానీ డాన్స్ కానీ ఫైటింగ్ కానీ సీన్స్ కానీ యాక్టింగ్ కానీ డిఎస్పీ మ్యూజిక్ అయితే ఆసమ్ అసలు శృతి హాసన్ చాలు పేరు బానే ఉంది బట్ మాకైతే మెగాస్టార్ రవితేజ ఇద్దరు కాంబినేషన్ అయితే ఆసమ్ అనిపించింది ఫ్యామిలీ కజిన్స్ తో వచ్చాం బట్ ఫుల్ మూవీ చాలా ఎంజాయ్ చేసాం అసలు సంక్రాంతికి పక్కా బ్లాక్ బస్టర్ అంతే జై మెగాస్టార్ అంతే పూనకాలు లోడింగ్ అసలు ఏం లేదు మేము ఆ వైపు నుంచి ఇంకా బయటికి రాలేదు మ్యూజిక్ అసలు చాలా అంటే చాలా బాగుంది అసలు సీట్స్ నిలిచిన కూర్చోలేదు అసలు అంతా ఫుల్ ఎంజాయ్ చేసాం అమ్మో చాలా ఉంటాయి అసలు క్లైమాక్స్ కానీ ఇంటర్వెల్ సీన్స్ కానీ అసలు ఆసమ్ అసలు వాళ్ళిద్దరు చాలా బాగా చేశారు వాళ్ళిద్దరు కాంబినేషన్ చాలా బాగుంది మూవీ అయితే ఆసమ్ ఇంకా ఎంతకన్నా మేము చెప్పలేం ఆ వైపు నుంచి మేము ఇంకా బయటికి రావట్లేదు పక్కా బ్లాక్ బస్టర్ మల్టీ స్టార్ వాళ్ళిద్దరు కాంబినేషన్ కూడా చాలా బాగుంది రవితేజ అనిపించింది బట్ వీళ్ళిద్దరు కాంబినేషన్ చాలా బాగుంది అసలు చాలా కొత్తగా ఉంది కొత్తగా చూడడానికి చాలా కొత్తగా ఉంది అసలు ఇంకా మెగాస్టార్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు ఈజ్ మెగాస్టార్ అంతే చిరు ఫ్యాన్స్ కి మెగా పండుగ సంక్రాంతి కాదు ఇది మెగా పండుగ అవుతుంది చాలా బాగుంది హైలైట్ ఇంటర్వెల్ కి ముందు సూపర్ ఫైట్ అసలు వి కాంట్ ఎక్స్పెక్ట్ చిరు లైక్ దట్ అండ్ ఫైట్ లైక్ దట్ మొత్తం పూనకాలే గ్రేస్ఫుల్ అసలు ఎంట్రీ సూపర్ అండ్ సెకండ్ హాఫ్ ఎమోషనల్ రైడ్ అండ్ ఫుల్ బాగా ఉంది ఫస్ట్ హాఫ్ అయితే ఇంకా చాలా బాగుంది ఇంటర్వెల్ కి ముందు ఆసమ్ ఫస్ట్ చిరంజీవి ఇంట్రొడక్షన్ సీన్ ఏదైతే ఉందో అది ఆయన కెరీర్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ ఇంట్రొడక్షన్ సీన్ అక్కడ పడ్డ బీజిఎం కానీ ఆ విజువల్స్ కానీ ఆ బోర్డ్ సీక్వెన్సెస్ కానీ ఆ ఫైట్స్ కానీ వేరే లెవెల్ అసలు ఆయన కరెక్ట్ ఎలివేషన్ అనేది ఇప్పుడు పడింది RRRలో మన రామ్ చరణ్కి ఎంత పవర్ఫుల్ ఎన్టీఆర్కి ఎంత పవర్ఫుల్ అంత పవర్ఫుల్ ఇంట్రొడక్షన్ ఇది సో అంత పవర్ఫుల్ ఇంట్రొడక్షన్ ఇక్కడ పడింది అండ్ దాని తర్వాత మనకి మామూలుగా రొటీన్ కామెడీ చిరంజీవి గారు కామెడీ టైమింగ్ ఎలా ఉంటుంది ఆ పాత వింటేజ్ కామెడీ టైమింగ్ ఆ కామెడీ టైమింగ్ అంతా ఇందులో పెట్టారు అది చాలా బాగా వర్కౌట్ అయింది అండ్ డ్యాన్సులు చిరంజీవి గారు గ్రేస్ ఏమాత్రం తగ్గల ఆయన ఏజ్ పెరిగినా సరే ఆయన గ్రేస్ మాత్రం ఎప్పటికీ తగ్గదు ఆ గ్రేస్ గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే అంత చాలా స్టైల్గా చాలా గ్రేస్ఫుల్గా చాలా బాగా డ్యాన్స్ చేశారు అండ్ నెక్స్ట్ రవితేజ గారు సెకండ్ హాఫ్లో ఉంటుంది ఇంటర్వెల్ బ్యాంగ్ మాత్రం మాస్ అన్నది మామూలుగా ఇంటర్వెల్ బీజిఎం అయితే మనకి ఇంట్రొడక్షన్ సీన్ ఎంత హై ఇస్తుందో ఇంటర్వెల్ అంత హై ఇస్తుంది ఫస్ట్ హాఫ్ మొత్తం చిరంజీవి గారిని వన్ మ్యాన్ షో ఎలివేషన్ బాగా చేశారు అండ్ సెకండ్ హాఫ్ వచ్చేప్పటికి రవితేజ గారు ఉంటారు చిరంజీవి గారు ఉన్న ఒక అన్న తమ్ముల బంధాన్ని ఒక టామ్ అండ్ జెర్రీ ఫైట్లో ఎలా ఉంటుంది సో అలా బాగా చూపించారు ఫన్నీగా చూపించారు ఎమోషనల్గా చూపించారు చాలా స్టోరీకి తగ్గట్టు చూపించారు అండ్ ఆయన పోలీస్ క్యారెక్టర్ కూడా చాలా బాగా చేశారు అండ్ రవితేజ ఫస్ట్ హాఫ్ మొత్తం మనకి చిరంజీవి గారికి ఎలివేషన్స్ ఇస్తే సెకండ్ హాఫ్ రవితేజ గారికి ఎలివేషన్స్ ఇచ్చారు అండ్ రవితేజ గారు ఇంకో సెకండ్ హీరో అని చెప్పొచ్చు ఇందులో అండ్ రవితేజ గారు సెకండ్ హాఫ్లో జీవించారు క్యారెక్టర్లో ఎమోషనల్ సీన్స్లో అక్కడ చిరంజీవి గారు ఎమోషనల్ చాలా బాగా చేస్తున్నారు దాన్ని దాటి రవితేజ గారు ఎమోషనల్ సీన్స్లో చాలా బాగా చేశారు చాలా హై ఇస్తుంది అండ్ క్లైమాక్స్ అప్పుడు నార్మల్గా ఉంటుంది క్లైమాక్స్ ఇంకా ఏదో సంథింగ్ డిసప్పాయింట్ ఉంటుంది క్లైమాక్స్ ఏదో సంథింగ్ కంప్లీట్ ఫినిష్ అవ్వట్లేదు కంప్లీట్ అన్నప్పుడు ఒక మంచి షార్ట్ అనేది వస్తుంది ఒక ఫైనల్ షాట్ అది చాలా బాగుంది అండ్ సినిమాకి స్టోరీ పరంగా చూసుకుంటే స్టోరీ కంటే ఇంపార్టెన్స్ పెద్దగా ఏం లేదు అండ్ స్టోరీ నార్మల్ స్టోరీనే ట్విస్ట్ ఉంటాయి సినిమాలో ఆ ట్విస్ట్ కూడా మీరు అందరూ ఎక్స్పెక్ట్ చేస్తారు కానీ అవన్నీ కూడా గుర్తు రాకుండా మొత్తం చిరంజీవిని రవితేజ గారిని మాస్ ఎలివేషన్లో ఫ్యాన్స్ కోసం తీస్తే బాగా చూపించారు ఫ్యాన్స్కి అయితే పూనకాలే నార్మల్ ఆడియన్స్కి మాత్రం సూపర్ హిట్ అంటూ బయటకు వస్తుంది కానీ ఫ్యాన్స్కి మాత్రం పూనకాలు గూస్ బంప్స్ అన్నీ వస్తాయి చాలా బాగుంటుంది అండ్ మెమీ కంటెంట్ని చిరంజీవి గారు చాలా బాగా వాడుకున్నారు కోపదారి మనిషి డైలాగ్ కానీ జంపలెక్కడ జారమిఠాయి డైలాగ్ కానీ ఆయన ఒక డైలాగ్ ఉంటుందన్న అది చాలా బాగుంటుంది ఆయన మరి తాగేసి మళ్ళీ లుంగి వేసుకుంటూ నా తమ్ముడు నన్ను దింపాడు చూడు అంటూ చెప్తారు డైలాగ్ అది చాలా ఫన్నీగా చెప్తారు ఆయన ఉన్న కంటెంట్ని ఆయన వే ఆఫ్ స్టైల్లో ఇంకా ఫన్నీగా చేశారు అది చాలా బాగా చేశారు అండ్ శృతి హాసన్ కూడా మంచి ఇంపార్టెంట్ రోల్ ఇచ్చారు సినిమాలో శృతి హాసన్కి ఇందులో ఈ నెక్స్ట్ వెంటనే రెండో సినిమా పడింది బస్ ఫస్ట్ సినిమాలో మొన్న సినిమా అయితే శృతి హాసన్కి పెద్ద ఇంపార్టెన్స్ అయితే ఏం లేదు కానీ సినిమాలో శృతి హాసన్ని చాలా బాగా వాడుకున్నారు ఒక మంచి యాక్షన్ సీక్వెన్సెస్ కూడా పెట్టారు శృతి హాసన్కి ఇందులో మన క్రాక్లో పెట్టినట్టు ఇందులో అలా పెట్టారు సో ఫైట్ సీక్వెన్స్ అది కూడా చాలా బాగున్నాయి సో ఇక్కడ ప్రతి ఒక్క క్యారెక్టర్ని వాడుకున్నారు అనవసరంగా పెట్టారని లేదు మన కేథరిన్ గారు కూడా చాలా బాగున్నారు కేథరిన్ రవితేజ గారు వైఫ్గా చేస్తారు మనకి అది చాలా బాగా చేసి కేథరిన్ గారు కూడా ఇంపార్టెంట్ రోల్ ఉంది ప్రతి ఒక్కటి బాగుంది చిరంజీవి గారు కామెడీ టైమింగ్ ఆయన గ్రేసు మోస్ట్ ఎలివేషన్ సీన్స్ ఆ డిఎస్పీ ఏమనుకుని కొట్టాడో కన్నా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మామూలుగా కొట్టలేదు గట్టిగా కొట్టాడు ఆ ఇంట్రొడక్షన్ సీన్కిను మళ్ళీ ఇంకా
ఇంటర్వెల్ సీన్కి చాలా గట్టిగా కొట్టాడు. ఇంకా వీరయ్య అనుకుంటూ వచ్చే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ప్రతి చోటి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది. అండ్ సాంగ్స్ కూడా మనకు ఆడియో విన్నప్పుడు అంత అనిపించదు, కానీ వీడియో చూస్తున్నప్పుడు మాత్రం ఏ అనుకుంటున్నప్పుడు మాత్రం థియేటర్లో ఫ్యాన్స్ కూడా గోలే అని గోలే. సాంగ్స్ ఇంటర్వెల్ దగ్గర మాత్రం డైలాగ్ మాత్రం ఏం వినిపించదు ఫ్యాన్స్ గోలలో మాత్రం. చాలా అంటే చాలా బాగుంది మూవీ అయితే. సంక్రాంతి కరెక్ట్ బ్లాక్ బాస్టర్ అయితే పడింది. ఏం లేదు డిసప్పాయింట్ అంటే నాకు ఏమి కనిపించలేదు. ఇక్కడ మనకి ఎమోషన్ కూడా రవితేజ కొన్ని సినిమాలకి ఎమోషన్స్ మనకి ఓవర్ లాగా అనిపిస్తాయి, కానీ ఇక్కడ ఏదైనా అన్న తమ్ముల మధ్య ఎలివేషన్ డైలాగ్స్ ఎమోషన్ డైలాగ్స్ కొన్ని ఉంటాయి. చిరంజీవి గారికి రవితేజ గారికి ఆ డైలాగ్స్ ఏవైతే ఉన్నాయో డైరెక్టర్ గారు చాలా బాగా రాసుకున్నారు. ఆ రెండు చిన్న డైలాగ్సే, పెద్ద గొప్పగా ఆలోచించి రాసుకున్నారు కాదు, చిన్న డైలాగ్సే, కానీ వాళ్ళిద్దరు బాండ్ని ఉన్న కాసేపట్లో చాలా బాగా చూపించారు. అది డైరెక్టర్ గొప్పతనం. అంటే ఇంకో 2-3 డైలాగ్స్ ఇంకాసేపు పెట్టుంటాయి, చాలా ఎమోషన్ సీన్స్కి తక్కువ ఉంటే బాగుండి అనిపిస్తుంది, కానీ వాళ్ళ ఇద్దరి మధ్య జరిగే ఆ ఎమోషన్ ఎపిసోడ్ మాత్రం ఇంకొంచెం సేపు ఉంటే బాగుండి అనిపిస్తుంది. అక్కడ మాత్రం నిజంగా ఏడిపించేశారు రవితేజ గారు మాత్రం సెకండ్ హాఫ్లో చాలా బాగా చేశారు. చిరంజీవి గారు మాస్ కాంబో ఇదైతే మాత్రం నెక్స్ట్ లెవెల్ మూవీ. ఇది స్టోరీ దృష్టిలో పెట్టుకుని వెళ్తే మాత్రం స్టోరీ పరంగా అయితే డిసప్పాయింట్ అనిపిస్తుంది. ట్విస్టులు తెలుసు కొత్తదని మేము ఉందని, కానీ స్క్రీన్ ప్లే కానీ విజువల్స్ కానీ తీసుకునే విధానం అంటే వాళ్ళు చూపించాలనుకున్న విధానం ఏ విధంగా అయితే వాళ్ళు పోర్ట్రే చేయాలనుకున్న డైరెక్టర్ గారు ఒక ఫ్యాన్గా చిరంజీవి గారిని ఎలా చూపించాలనుకున్నా అలా చూపించారు. ఆయన స్లాంగ్, ఆయన 2 వేరియేషన్స్ ఆఫ్ స్లాంగ్స్ ఉంటాయి. మన యాక్షన్ సీన్స్ అప్పుడు ఆయన స్లాంగ్ ఒక మాస్ స్లాంగ్ అయిపోతుంది. మామూలు కామెడీ టైం అప్పుడు ఒక మన మామూలు వాళ్ళు చేపలు పట్టే ఉంటుంది కదా, వాళ్ళ ముఠా మేస్త్రి స్లాంగ్ అన్నట్టు చూపించారు. ఒక చిరంజీవిని మ్యాషప్ చేసి ప్లస్ ఇప్పుడున్న మీమ్ కంటెంట్ని జంబలెక్కడ జార్మిఠాయి కానీ ఇవన్నీ కూడా కలిపి చూపించారు. ఒక కంప్లీట్ అవుట్ అండ్ అవుట్ బ్లాక్ బాస్టర్ ఇది. నేను లొంగి కడతా చూడు నాలుగు చూడకుంటే తీసేస్తా చూడు జంబలెక్కడ జార్మిఠాయా. చిరంజీవి ఆ స్టెప్ వేస్తుంటే ఆ లుంగి కడుతుంటే ఉంటది కావయ్యా. ఫుల్ కామెడీ అంటే కామెడీ, ఫైట్ అంటే ఫైట్, డాన్స్ అంటే డాన్స్ మామూలుగా లేదు భయ్యా. చాలా బాగుంది భయ్యా సినిమా, మొత్తం షేకే. నువ్వు శ్రీదేవి అయితే నేను చిరంజీవి అంట, నువ్వు రాముడివైతే నువ్వు సీతావైతే నేను రాముడినంట. సాంగ్స్ అయితే బ్రహ్మాండంగా. పేరెంట్స్ పార్టీ బాస్ వస్తుండు బాస్ వచ్చాడు, బాక్స్ బద్దలు కొట్టాడు. నిజంగా భయ్యా నిన్నటి సినిమా కంటే ఈ సినిమా బ్రహ్మాండంగా. సినిమా సినిమాలో స్టోరీ కొత్తగా లేదు. చిరంజీవి గారిని అంతగా యూజ్ చేసుకోవాలనిపించింది. బట్ చిరంజీవి ఓకే పర్లేదు చేశారు, చిరంజీవి బాగా చేశారు, రవితేజ బాగా చేశాడు. సాంగ్స్ ఓకే, బట్ స్క్రీన్ ప్లే బాగాలేదు, అంత ఇంట్రెస్టింగ్ లేదు, బోరింగ్. సైలెంట్ గా నడిచింది సినిమా అంతా. సినిమా స్టోరీ పెద్దగా ఏం లేదు చెప్పుకోవడానికి. ఇంటర్వెల్ బాగుంది అంతే, ఇంటర్వెల్ సూపర్ ఉంది. శృతి హాసన్ ఏం లేదు. సినిమా మొత్తంలో రవితేజ స్టాండ్ అవుట్ అయ్యాడు, రవితేజ బాగా చేశాడు. చిరంజీవి గారిని వింటేజ్ చిరంజీవి అని చూస్తారు, బట్ సినిమా మటుకు బాగా బేకార్. బాగుంది, చిరంజీవి మంచిగా యాక్ట్ అయ్యారు. సాంగ్స్ బాగున్నాయా? బాగుంది. డైలాగ్స్ అన్ని బాగున్నాయా? అవును. ఎలా అనిపించింది ఫైనల్ గా మూవీ? ఎలా అనిపించింది? సూపరే. ఏమైనా డైలాగ్స్ గుర్తున్నాయా? చెప్తామా డైలాగ్స్? నువ్వైతే మెగా ఫ్యామిలీకి అన్యాయం చేసినావు బాబీ బ్రో. డైరెక్టర్ గా చెప్తున్నా, మెగా ఫ్యామిలీకి అన్యాయం చేసినావు బ్రో. ఈ రవితేజ సూపర్. రవితేజ ప్లేస్ లో గనక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గనక ఉండుంటే సంక్రాంతి మజా వచ్చేది బ్రో. కానీ ఈ సంక్రాంతి మాత్రం మెగా ఫ్యామిలీదే. అన్నదమ్ముల్ని కొన్ని సీన్స్ లో అయితే నేను రవితేజ ప్లేస్ లో పవన్ కళ్యాణ్ ఇమాజిన్ చేసుకున్నా బ్రో. ఇలాంటి స్టోరీలో ఆయన ఉంటే బాగుంటేది. కానీ దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ కూడా అంటే సాంగ్స్ లో పచ్చని కొట్టము తిండు, ఇందులో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లో విజిల్ తో కొన్ని బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చిండు. నెక్స్ట్ లెవెల్ బ్రో. అంటే ఒక మంచి ఫీల్ యూస్ వచ్చింది. చిరంజీవికి మాత్రం మంచి బ్లాక్ బస్టర్ పడ్డది సంక్రాంతికి. మెగా ఫ్యాన్స్ అందరూ ఎంజాయ్ చేయొచ్చు. ఫ్యాన్స్ కానీ ఫ్యామిలీ తీసుకొని ఇమ్మీడియట్లీ సినిమాకి వచ్చేది. చాలా ఫుల్ ఎంటర్టైన్మెంట్ లోడెడ్ ఫిలిం. యాక్షన్, కామెడీ, ఫైటింగ్, సస్పెన్స్, ఎవ్రీథింగ్
లేదు 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 యాజ్ ఏ ఫ్యాన్ గా అసలు ఛాన్సే లేదు. సినిమా సూపర్ హిట్. మీరు ఈవినింగ్ వరకు చూడండి, షోస్ పెరిగిపోతాయి, పబ్లిక్ పెరిగిపోతుంది. కానీ బాబీ బ్రో పవన్ కళ్యాణ్ పెట్టింటే బాగుంటుంది. ఎందుకంటే ఇంత మంచి అన్నదమ్ములు అంటే నన్ను అడిగితే వాళ్ళిద్దరు రిలేషన్ మీద సినిమా తీసినట్టుంది. సినిమా డైరెక్షన్ సూపర్, సినిమా చాలా బాగుంది. మెగాస్టార్ పాత మెగాస్టారే, అన్నదమ్ముల అనుబంధమే ఈ సినిమా ద్వారా తెలిసింది. రవితేజ తెలంగాణ యాస సూపర్, బాబీ డైరెక్షన్ సూపరు, అలాగే మన దేవి ప్రసాద్ డైరెక్షన్ సూపరు. మెగాస్టారే, పాత సినిమానే సేమ్ పాత హీరోలో కామెడీ బాగుంది. అది మెగాస్టార్ సూపర్, అలాగే రవితేజ క్యారెక్టర్ బాగుంది. తెలంగాణ యాస బాగుంది, తెలంగాణ యాసలో సూపర్ డూపర్ హిట్, బ్లాక్ బాస్టర్ సినిమా. సినిమాకి సరిలేదు, ఈ సంక్రాంతికి సూపర్ డూపర్ హిట్. సినిమా సూపర్ డూపర్ హిట్ ఉందండి. అసలు ఇవాళ స్పెషల్ పండుగ స్పెషల్. మా నైట్ చూసాను 2:30కి, మళ్ళీ ఇప్పుడు చూసానంటే రెండోసారి నాకు చాలా బాగా నచ్చినాయి. చిరంజీవి గారి ఎంట్రీ, సముద్రం ఫైట్, అలాగే కోనగా లోడింగ్ సాంగ్, అలాగే రౌతాల సాంగ్, ఐటమ్ సాంగ్ చాలా ఎక్సలెంట్గా నచ్చినాయండి. చాలా బాగుంది. అందరూ సీట్లోనే డ్యాన్స్ చేస్తున్నారు ఫ్యాన్స్ అందరూ. సూపర్ కేక పుట్టించాడు మెగాస్టార్ గారు. సూపర్ బాబీ గారు డైరెక్షన్ అద్భుతంగా ఉందండి. బాబీ గారు మా అన్న టైప్లో ఇచ్చాడు. బాబీ గారు చెప్పినట్టు ఇచ్చాడండి. బాబీ గారు చెప్పినట్టు చేశాడు సినిమాని, ఎక్కడ తేడా లేకుండా. బాబీ అన్న సూపర్ డూపర్ హిట్. వాళ్ళ నాన్నగారు ఉంటే ఇంకా ఆనందపడేవాళ్ళు. వాళ్ళ నాన్నగారి కోరిక ఈ సినిమా డైరెక్షన్ సూపర్ గా ఉంది. ఇందులో చేపలు పట్టేవాడు క్యారెక్టర్ చేశాను. కోర్టులో ఉన్నాను, చేపలు అమ్ముతున్నాను, చాలా బాగా చేశాను. సూపర్. మా అయ్యగారి సినిమా మెగా పెద్ద హిట్ అండి. రవి గారికి, నవీన్ గారికి, సుబ్రహ్మణ్యం గారికి, నాగు గారికి, అలాగే కోటేటి అప్పాజీ గారికి, అందరికి, రామతీర్థం గారికి ఈ సినిమా దగ్గరుండి సుబ్రహ్మణ్యం గారు మెయిన్ ఈ సినిమా క్యారెక్టర్ చేయడం కారణం. సుబ్రహ్మణ్యం గారు, అప్పాజీ గారు, రామతీర్థం గారు, బాబీకి స్పెషల్ థ్యాంక్స్. సూపర్ డూపర్. జై మెగాస్టార్ చిరంజీవి గారు, జై రామ్ చరణ్ గారు, జై బాబీ గారు, జై కమల సృజ చేస్తున్నారు. రవితేజ గారి క్యారెక్టర్, ఎలిసెంట్ క్యారెక్టర్ చాలా బాగుంది. స్టైల్ మొత్తం ఎక్సలెంట్ మూవీ. ఇది చిన్నలు పెద్దలు అందరు చూడాల్సిన మూవీ బాస్. ఎందుకంటే చిరంజీవి గారు ఈ ఏజ్ లో కూడా స్టెప్స్ ఏకి మారేశారు. చిరంజీవి గారు ఉడుం పట్టు, మీ మీద ఒట్టు, ఈ మూవీ హిట్. వీరయ్య, ద యంగర్ నేమ్ ఇస్ కాలింగ్ వీరయ్య. ఆ చిన్న గ్రేస్ ఉందో అదే గ్రేస్, దట్ ఇస్ కాల్డ్ వీరయ్య ద మెగాస్టార్. చాలా బాగుంది సినిమా. మా చిన్నప్పుడు స్కూల్ డేస్, కాలేజ్ డేస్ లో ఎలా ఉన్నాడు, ఇప్పుడు కూడా అలాగే ఉన్నాడు. ఆర్పేసిన విజయం వాళ్ళతో వీరయ్య సృష్టించింది, విజేతగా నిలిచింది. ఇదే మెగాస్టార్ విజయం. కుమ్మేసిందన్న సినిమా. బ్లాక్ బాస్టర్, సంక్రాంతి బరిలో విజేత. ఇండస్ట్రీ హిట్. మాస్ కాంబో ప్లస్ బాస్ గ్రేసు, మాసు ప్లస్ గ్రేసు, ఇండస్ట్రీ హిట్. సంక్రాంతికి సినిమాలు వస్తుంటే పోతుంటే వాల్తేరు వీరయ్య ఇండస్ట్రీ హిట్. I'm from England. చాలా బాగుంది. డాన్స్ పాటలు చాలా నచ్చినాయి. అన్ని బాగున్నాయి. I didn't like song. I didn't like song. I like the fighting and everyone died. అసలు ఆ వయసులో ఆ డాన్స్ ఏంటండి, ఆ గ్లామర్ ఏంటండి, సెంటిమెంట్, ఫైట్స్, డాన్స్లు అన్నీ కూడా ఆయన వయసు 25-30 ఏళ్ల లోపల ఉన్నట్టుగా చేశాడండి. రవితేజ యాక్షన్ ఎక్సలెంట్. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ రవితేజ హైలైట్ సినిమాకి. ఫైట్స్ ఎక్సలెంట్ అండి. చిరంజీవి మాస్కా బాబ్, చిరంజీవి అనేది పేరు, దాన్ని ప్రూవ్ చేసుకున్నారు. కంపల్సరీ అండి. సంక్రాంతికి హిట్ అదే, నో డౌట్. మూవీకి హైలైట్ రవితేజ అండ్ చిరంజీవి కాంబినేషన్ ఆఫ్ రవితేజ అండ్ చిరంజీవి చాలా బాగుంది. శృతి హాసన్ చాలా బాగున్నారు. చాలా బాగుంది మ్యూజిక్ అయితే చాలా బాగుంది. బోత్ ఆర్ రియల్లీ గుడ్ యాక్టర్స్ అండ్ బోత్ ఆర్ డాన్సింగ్ వెరీ నైస్. చాలా బాగున్నాయి సాంగ్స్ కూడా. ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్, చాలా బాగుంది.
బాగుంది. శృతి హాసన్ ఈజ్ ఎక్సలెంట్ యాక్టర్. షీఈ్ సూపర్ ఎక్సలెంట్. 5కి 5 ఇస్తారా? సంక్రాంతి విన్నర్ బాబీ డైరెక్టర్ సూపర్ డైరెక్ట్ చేశారు. బాబీ డైరెక్టర్ సూపర్ డైరెక్ట్ చేశారు. ఫుల్ సెకండ్ హాఫ్ అయితే ఫుల్ కేక అండ్ నెక్స్ట్ ఫస్ట్ ఫుల్ సూపర్ సాంగ్స్ ఇంకా ఫైటింగ్స్ సూపర్. Acting is super. Jai Megastar. బాగుంది. సూపర్ గా ఉంది. బాగున్నాయి. అరిసి అంటే అరిసి చెప్పి సినిమా కాదన్నా, సినిమా చాలా బాగుంది. బట్ హాయిగా ఉంది. ఎటువంటి ఓవర్ డైలాగ్ లేకుండా, ఎటువంటి ఓవర్ ఎక్స్ప్రెషన్స్ అంటే ఓవర్ సీన్స్ లేకుండా కథకి ఎంత అవసరం అంతా పెట్టారు. చూసినంత సేపు చాలా హాయిగా హ్యాపీగా అనిపించింది. చిరంజీవి గారి డాన్సులు కానీ, ఆ సన్నివేశాల్లో కామెడీ టైమింగ్ కానీ, చిన్న చిన్న ఫన్ డైలాగ్ కానీ చాలా బాగున్నాయి. ఫస్ట్ హాఫ్ వరకు చాలా హాయిగా వెళ్ళిపోతుంటది. సెకండ్ హాఫ్ వచ్చాడు, రవితేజ వస్తాడు. మాస్ యాక్టింగ్ తో మాస్ సీన్స్ లో అదిరిపోయేలా చేశాడు. మామూలుగా లేదు. ఆయన ఉన్న 40 నిమిషాలు చాలా మాస్ గా ఉంటది. ఆయన మాస్, ఈయన క్లాస్ తో కామెడీ. సో సెకండ్ హాఫ్ 40 నిమిషాలు చాలా స్టార్ట్ అయింది. 40 నిమిషాలు చాలా చాలా బాగుంటది. తర్వాత రవితేజ గారి సెంటిమెంట్ ఉంటదన్న, నిజంగా ఏడిపిస్తారు. నిజంగా ఏడిపిస్తారు. చాలా సినిమాటిక్ గా కాకుండా చాలా రియలిస్టిక్ గా ఉంది డ్రామా. ఆ సెంటిమెంట్ అనేది చాలా బాగా పండిస్తాడు. సో సెకండ్ హాఫ్ మళ్ళీ 10 నిమిషాలు క్లైమాక్స్ 10 నిమిషాలు అంటే హాలీవుడ్ రేంజ్ లో ఫైట్ ఉంది. బాగా డిజైన్ చేశారు బాబీ గారు. అలాగే దేశప్రయాత మ్యూజిక్ కూడా హైలైట్ అన్నమాట. ఇది బ్యాక్ అనుకోవచ్చు. ఈ మధ్యకాలంలో ఆయన ఏం బాగా కొట్టిందే లేదు. బట్ బ్యాక్గ్రౌండ్ చాలా బాగా ఇచ్చారు. సాంగ్స్ కూడా బాగున్నాయి. సో టోటల్ గా చెప్పాలంటే మెగా మాస్ బ్లాక్ బస్టర్. జై చిరంజీవి. మామూలుగా లేదు. సపోటా సాయి స్టైల్లో పాట రూపంలో చెప్తాం. పూనకాలి లోడింగ్ సాంగ్ తీసుకుందాం. ఓకేనా? జో దిస్ ఈస్ నాట్ ఒరిజినల్ సాంగ్, దిస్ ఈస్ మై ఓన్ సాంగ్. ఇండస్ట్రీకే చిరంజీవి బిగ్గెస్ట్ స్టార్ అని వచ్చాడంట చూడు మన బాస్ మెగా స్టార్. కొనిదెల్ల చిరంజీవి మన అందరి వాడు అని వాళ్ళు తెరు వీరయ్యగా వచ్చాడంట చూడు. హైదరాబాద్ అమీర్పేట్ ఏ లేరే పవర్ పేట్. డోంట్ స్టాప్ లాఫింగ్. మూవీ అంతా స్మైలింగ్. రవితేజ ఎంట్రీతో మూవీ లెవెల్ వేరు. రవితేజ మెగాస్టార్ ఆడుతుంటే జోరు. డిఎస్పీ మ్యూజిక్ తో తీశాడు ఆ డైరెక్టర్ బాబీ అన్న. మూవీ ఇట్టు చూడు. హైదరాబాద్ అమీర్పేట్ ఏ లేరే పవర్ పేట్. డోంట్ స్టాప్ లాఫింగ్. మూవీ అంతా స్మైలింగ్. ఫైట్లు చాలా చాలా బాగున్నాయి. ఏనుగు మీద వచ్చి గుచ్చుతాడబ్బా, మామూలుగా లేదు. చాలా డైలాగ్స్ కూడా చాలా బాగున్నాయి. రవితేజ ఎంట్రీతో మూవీ లెవెల్ వేరు, అందుకే పెట్టింది పాట. అవునవును. పవన్ కళ్యాణ్ చేస్తే వద్దు బాగోదు. ఎందుకంటే రియల్ బ్రదర్సే కాబట్టి అంత ఎమోషన్ ఉండదు. రవితేజ చేయడమే కరెక్ట్. రవితేజ ఎంట్రీ ఇవ్వడం చాలా చాలా బాగుంది అనమాట. వాళ్ళు తెరు వీరయ్యగా వచ్చాడంటే ఐమాక్స్ లో వల్లరులే. బాస్ ఎంట్రీ ఇచ్చాడంటే థియేటర్ లో గోలగోలే. మూవీకి తగ్గ మ్యూజిక్ డిఎస్పీ మంచిగా కొట్టాడులే. ఎంజాయ్ ద ఫెస్ట్ మామా, ఎంజాయ్ ద ఫెస్ట్. ఈ సంక్రాంతికి ఇది పెద్ద హిట్. ఎంజాయ్ ద ఫెస్ట్ మామా, ఎంజాయ్ ద ఫెస్ట్. ఈ సంక్రాంతికి ఇది పెద్ద హిట్. ఎంజాయ్ ద ఫెస్ట్. హీరోయిన్ శృతి హాసన్ అందాలతో అలరించిందిలే. మాసు కలిసి చేసిన కామెడీ అదిరిపోయిందిలే. మెగా మాసు ఎంటర్టైన్మెంట్ గా మూవీ మనకి ఉంటుందిలే. సపోటా సాయి పాడిన పాట యూట్యూబ్ లో మీరు పెట్టండిలే. ఎంజాయ్ ద ఫెస్ట్ మామా, ఎంజాయ్ ద ఫెస్ట్. సినిమా వేరే లెవెల్లో ఉందన్న. సంక్రాంతి ఇంకొక రోజు ముందు ఉండగానే స్టార్ట్ అయిపోయింది అనమాట. ఎస్పెషల్లీ చెప్పాలంటే సెంటిమెంట్ రవితేజతో వచ్చే ఆ ఏడుపు సీన్లు అయితే వేరే లెవెల్లో ఉన్నాయన్న. ఇంకా మాస్ పవర్ బ్యాక్ అనే చెప్పొచ్చు అనమాట. సినిమా సూపర్ డూపర్ ఇట్టుకుందన్న. ఇంటర్వెల్ నుంచి రవితేజ ఎంటర్ అవుతాడు. ఎంటర్ అయిన ప్రతిసారి ప్రతి షీటు ఇంకా వేరే లెవెల్లో ఉంటుంది అన్న. సీట్ల నుంచి అతకపోతాం. బీజిఎం ఏడిపించేశాడు నా. డిఎస్పీ నీకు దన్నమన్న తందారే రో అని ఒకటేదో ఇది పెట్టారు బీజిఎం
రవితేజ చనిపోతున్నప్పుడు ఉంటుందన్న, కళ్ళల్లో నుంచి ఏడుపు వస్తుందన్న. సినిమా అయితే వేరే లెవెల్లో ఉందన్న. ఫ్యామిలీతో ప్రతి ఒక్కరు చూడొచ్చు అన్న. కామెడీ ఉంది, సెంటిమెంట్ ఉన్నాయి, డైలాగ్స్ ఉన్నాయి, ఫైట్స్ అయితే బాసే అన్న. బాస్ ఎప్పటికీ గ్రేసే. బాస్ కొడితే బౌండరీసే, సింగిల్స్ డబుల్స్ ఉండవు. ఇంకా వాల్తేరు వేరే అయితే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదన్న. ఒకటే చెప్తా ఉన్నా, సముద్రం ఎప్పటికీ ఎండిపోదు, చిరంజీవి క్రేజ్ కానీ ఎప్పటికీ తగ్గిపోదు. ఎవడెవడు ఎన్నెన్నా కానీ మాస్ సృష్టించింది చిరంజీవి. మళ్ళీ చిరంజీవి బ్యాక్ వచ్చాడంటే ఎవడైనా సరే కిందకి తగ్గాల్సిందే. అది మెగా పవర్, మెగా ఇజం అన్నమాట. జై వాల్తేరు వీరయ్య. సినిమా సూపర్ డూపర్ హిట్ అన్న. చాలా బాగుందండి. చంటబ్బాయి నుంచి నేను చిరంజీవి గారి కామెడీకే పెద్ద ఫ్యాన్. నేను అది డాన్స్ చాలా బాగుంది, డాన్స్ కూడా బాగుంది. శృతి హాసన్ చిరంజీవి గారి కాంబినేషన్ బాగుంది. అంటే ఎలా ఉంటుందో అని అనుకున్నాం కానీ చాలా బాగుంది, చాలా బాగుంది. అలా ముందుగా సంక్రాంతి పండుగ వచ్చేసింది మనకి. ఇక్కడ రవితేజ చిరంజీవి తీసుకుంటే, ఒక చిరంజీవి ఒక ఇండస్ట్రీకి పెద్ద అండగా దిక్కు అయినా, రవితేజ సెకండ్. ఆయన యాక్టింగ్ కానీ డ్యాన్స్ కానీ చాలా బాగుంది, చాలా సూపర్ ఉన్నది. డ్యాన్స్ చేస్తుంటే కూడా మనకి ఎట్లుంటుంది అంటే, ఒక పాత సినిమా ఒక రౌడీ అల్లుడు, గరానా మొగుడు, ఒక గ్యాంగ్ లీడర్ ఎట్లా ఉంటుంది ఆ టైప్లో డ్యాన్స్ చేసిండు. రవితేజ వచ్చి మాస్ మహారాజా, ఇంకా చెప్పే అవసరమే లేదు. ఆయన క్యారెక్టర్ కానీ ఆమె డ్యాన్స్ కానీ ఎంత అంటే సూపర్ ఉందన్న. ఈ సంక్రాంతికి సూపర్ హిట్ అయితే సినిమా. కంగ్రాచులేషన్ టీం అందరికి, సూపర్ హిట్. వాల్తేరు వీరయ్య నేను ఎర్లీ మార్నింగ్ షో చూశాను అన్న. సినిమా వచ్చేసి వాల్తేరు వీరయ్య బాబీ డైరెక్షన్లో వచ్చింది. ఎలా వాడుకోవాలో అలా వాడుకున్నాడు చిరంజీవి గారిని. అలాగే రవితేజ సెకండ్ హాఫ్లో వచ్చే రవితేజ సీక్వెన్స్, అతని యాక్షన్ ఎపిసోడ్స్ రచ్చలు ర్యాంపులు అయిపోయాయి. సో ఎంట్రీ సీను, ఇంటర్వెల్ బ్యాంక్ ఫైట్ మామూలుగా లేదు. పూనకాలు లోడింగ్ అనేది ఏదైతే అనుకున్నామో ఖచ్చితంగా పూనకాలు లోడెడ్ చేశారు బాబీ డైరెక్షన్లో. సినిమా కమర్షియల్గా చాలా బాగుందన్న. ఒక గరానా మొగుడు, ఒక ముఠా మేస్త్రి, ఒక రౌడీ అల్లుడు, గ్యాంగ్ లీడర్ ఏ విధంగా చూపించారో అలా ఉంది. 2023లో వచ్చిన ఠాగూర్ ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలుసు. అదే 2023లో రిపీట్ అయింది వాల్తేరు వీరయ్య. ఇదంతా సముద్రం బ్యాక్ డ్రాప్లో ఒక మెయిన్ స్టోరీ అనేది రవితేజ మీద బేస్డ్ అయి ఉంటుంది. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ అన్న, బ్లాక్ బస్టర్. వాల్తేరు వీరయ్య చాలా బాగుందండి సినిమా. బాబీ స్టోరీ చాలా బాగా రాసుకున్నారు. నచ్చిన ఎలిమెంట్స్ ఏంటంటే, సినిమాలో ప్రతి 15 నిమిషాలు 20 నిమిషాలకు ఒక ట్విస్ట్ వస్తుంటుంది. అది మనం ఊహించని ట్విస్ట్లు వస్తున్నాయి. ఇది అనుకుంటే సినిమాలో అదైతుంది, అది అనుకుంటే ఇది అనుకుంటే చాలా బాగుంది. చిరంజీవి యాక్టింగ్ అయితే ఇరగదీసిండు. అట్లనే రవితేజ కూడా ఈ తెలంగాణ ఆంధ్ర యాసలు ఇద్దరు, ఇటు రవితేజ వచ్చి తెలంగాణ యాస, అటు చిరంజీవి గారు వచ్చి ఆంధ్ర యాస చాలా బాగా చేశారు. అన్ని రెండు రాష్ట్రాలకు బాగా నచ్చే విధంగా ఉంది మూవీ. అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి ఇందులో. సాంగ్స్ హైలైట్ ఉన్నాయి, డైలాగ్స్ హైలైట్ ఉన్నాయి, గ్రాఫిక్స్ హైలైట్ ఉన్నాయి. అసలు ఇంటర్వెల్ సీన్ అయితే అసలు నేను నా ఊహ తెలిసినప్పటి నుంచి కూడా అంత ఇంట్రెస్టింగ్ ఇంటర్వెల్ సీన్ నేను ఎక్కడ చూడలేదు అంతవరకు. చాలా బాగుంది. చిరంజీవి గారు డైలాగ్స్ కూడా చాలా బాగున్నాయి. కథ బాగుంది, స్క్రీన్ ప్లే బాగుంది, అన్ని ఎలిమెంట్స్ బాగున్నాయండి సినిమాలో. ఖచ్చితంగా ఈ సంక్రాంతికి ఒక మంచి మూవీ వాల్తేరు వీరయ్య నచ్చుద్ది. ఇందులోని మన రవితేజ గారు ఇరగదీశారు. చిరంజీవి గారికి రవితేజ గారికి ఇద్దరి మధ్యలో కాంబినేషన్ అయితే మామూలుగా లేదు. ఇద్దరికి చాలా బాగున్నది. సిట్యుయేషన్ అయితే మామూలుగా లేదు. డిఎస్పి అన్న కొట్టిన బాధడికి మాకే పూనకాలు వచ్చిన లోపల. థియేటర్లోకి వెళ్ళిన ప్రతి ఒక్కరికైనా బయటకు వచ్చేటప్పుడు ఒక ఎనర్జీతో వస్తారు కదా, ఇక్కడ ఎనర్జీతో రారు, పూనకాలతోనే వస్తారు కంపల్సరీ. సినిమా అంత బాగున్నది. సంక్రాంతికి మనకు పండుగ ఏదైనా ఉన్నదంటే మన ఫ్యాన్స్ అందరికీ వాల్తేరు వీరయ్య ఇదైతే పక్క. ప్రతి ఒక్కరు వెళ్ళి ఒక్కసారి వాచ్ చేశారంటే వాల్తేరు వీరయ్య ఇక్కడ ఎక్కేస్తాడు చిరంజీవి. అతని వయసుతో సంబంధం లేదు, అతని వేసే డాన్స్తో సంబంధం మనకి. ఆ స్టెప్స్ కానీ మన గోవిందందలో వాళ్ళు ఎలా తీసాడు ఇక్కడ మళ్ళీ అలా వేసాడు. ప్రతి ఒక్కరికి నచ్చుద్ది వాల్తేరు వీరయ్య. ప్రతి ఒక్కరు చూడండి పక్క. మెగా ఫ్యామిలీని కొన్ని విషయాలను అడ్వాన్స్ చేసిండు. అంటే రవితేజ గారు మంచి చేయలేదని కాదులే, కానీ యాజ్ అ మెగా ఫ్యాన్స్ గా మాకు ఎందుకు ఈ రవితేజ క్యారెక్టర్ లో యాజ్ ఏ చిరంజీవి తమ్ముడుగా పవన్ కళ్యాణ్ గారు ఉంటే చాలా బాగుంది అనిపించింది. యాజ్ అ ఫ్యాన్స్ కొన్ని ప్లేసెస్ లో అయితే మేము పవన్ కళ్యాణ్ ఇమాజిన్ చేసేసుకున్నాం సెల్ఫీగా. మరి ఏం చేయాలి, ఇంత మంచి స్టోరీ పెట్టుకొని సంక్రాంతికి ఇంత బ్లాక్ బాస్టర్ ఇచ్చి మళ్ళీ అంటే స్టోరీ బాగుంది, చిరంజీవి మాస్ లుక్ బాగుంది, కంటెంట్ బాగుంది. అంటే స్టోరీకి ఎంత అయితే కావాలో అంత ఎవరి పర్ఫార్మెన్స్ దగ్గర పర్ఫార్మెన్స్ ఇచ్చిండ్రు. శృతి హాసన్ పర్ఫార్మెన్స్ అయితే అండ్ ఎస్పెషల్లీ దేవిశ్రీ ప్రసాద్ సాంగ్స్ లో పచ్చని కొట్టం వాడిండు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లో విజిల్స్ లో కొన్ని సీన్స్ చేసిండు బ్రో, చాలా బాగుంది. ఇక ఆయన మ్యూజిక్ అయితే చిన్నపిల్లలు కూడా ఇక
పార్టీ సాంగ్ ఫస్ట్ స్టార్టింగ్ లో వస్తుంది, రాగానే పిల్లలు కూడా మంచిగా ఎంజాయ్ చేసేటట్టు, పిల్లలు కూడా ఎక్కడ మాకు ఇబ్బంది పెట్టకుండా దేశీ ప్రసాద్ కూడా మ్యూజిక్ చాలా బాగుంది. సంక్రాంతి పండుగ మెగా ఫ్యామిలీదే, 100% ఫ్యామిలీతో వచ్చి చూడొచ్చు. నేను ఏదో మెగా ఫ్యాన్స్ గా ఏదో లేని సినిమా ఉన్నట్టు చెప్పట్లేదు అంటే 100% సినిమా చాలా బాగుంది. హార్ట్ఫుల్ గా చెప్తున్నా, ఫ్యామిలీ అందరూ పండగకి వచ్చి చూడొచ్చు సినిమాని. సినిమా వచ్చేసి వాల్తేరు వీరయ్య సినిమా. ఇప్పుడు ఏంటంటే చాలా చాలా బాగుంది సినిమా. సినిమాలో ఎలాంటి ఒక ఆడియన్స్ కావాలి స్టార్ట్ అను సినిమాకి ఎలాంటి సినిమా వచ్చిందంటే వాల్తేరు వీరయ్య సినిమా చాలా చాలా బాగుంది. సినిమాకి ఎలాంటి కావాలి, ఎలాంటి అయితే జనాలు మెస్తారు, ఎలాంటి అయితే మనం చూడగలము అన్ని విధాలుగా వాల్తేరు వీరయ్య అనేది మెగాస్టార్ పర్ఫార్మెన్స్కి అయితే 100 మార్క్స్ అనేది తక్కువ. అది ఎందుకంటే బోర్డు పనికి 100 మార్క్స్ బోర్డు బిభత్సంగా చేసిన పర్ఫార్మెన్స్. చిరంజీవి గారు గురించి చెప్పాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అతను ఒక పునాదిరాల నుంచి అతను ఎక్కిన మెట్టు ఒక కానిస్టేబుల్ కొడుకుండి ఒక అంశాన్ని ఎంచుకొని నేను సినిమా ఇండస్ట్రీలో రాణించాలి, కష్టపడాలని ఎంచుకొని ఈ స్థాయికి వచ్చి ఇండస్ట్రీకి అమ్మమ్మ కూడా ఏంటంటే అతను స్వయం కృషి ఎంతున్నదో మనం అర్థం చేసుకోవచ్చు. నటన లేదే ఇంత దూరం రాలేరు. చాలా చాలా బాగా నటించిండు. స్వయం కృషితో పైకి వచ్చిన వ్యక్తి మెగాస్టార్ గారు. అతని నటన, అతని యాక్టింగ్, అతని కామెడీ, అతని ఫైట్స్ చాలా చాలా బాగుంది. ఇంకో విధంగా ఇప్పుడు రవితేజ గారు కూడా చిన్నప్పటి నుంచి స్వయం కృషితో పైకి వచ్చిన వారే. ఆ ఇద్దరి కలయికలో వచ్చిన సినిమా వాల్తేరు వీరయ్య. సినిమా వచ్చేసి మెగాస్టార్ ఎంట్రీ అవుతానంటేనే ఒక గూస్ బాంబ్ సీన్స్, ఎంట్రీ సీన్స్ బిభత్సంగా అనిపించింది. చాలా చాలా మస్తు అనిపించింది. ప్రతి సీను ఒక మంచి ఎంటర్టైన్మెంట్ అనిపించింది. ఒక కామెడీ వెర్షన్ బిభత్సంగా ఉన్న కామెడీ. ఎంత ఎంటర్టైన్మెంట్ అంటే రవితేజ్ ఎంటర్ అయిన నుంచి రవితేజ్ ఎంటర్ అవుతున్న ఒక ఫైట్ సీన్ ఉంటుంది. అది సినిమాకి అల్టిమేట్గా దాన్ని ఎవరు తీర రాయలేడు. ఆ సినిమా తర్వాత చిరంజీవి కామెడీ బిభత్సం. ఒక సినిమా లాస్ట్ ఒక 45 మినిట్స్ సస్పెన్స్కు సస్పెన్స్ చాలా బాగుంది. కుర్చీలో వాడు కూర్చోడు, లోపల మొత్తం మెగాస్టార్ అని ఒర్రే శబ్దానికి చెవులు వలిగిపోయినాయి. ఒక్కొక్క లేచే డాన్సులు, బాబు కళ్యాణ్ బాబు అనే నినాదం చెవులు నిండిపోయింది. సినిమా అయితే బిభత్సంగా లేచిందన్న. బాస్ ఇస్ బ్యాక్, వేర్ ఇస్ ద పార్టీ సాంగ్ ఎట్లుందంటే పిచ్చి లేపింది రా నా సాంగ్. పునకాలు సాంగ్ రవితేజ చిరంజీవి ఎత్తా అంటే ఇద్దరిని ఎవరు చూడాలి అర్థం కాలే. పునకాలు వచ్చినాయి ప్రతి ఒక్కరికి. ఒక్కోళ్ళు లేచి కుర్చీల మీద ఒరుడు ఏంద్రా నాయన పిచ్చి లేచిన సినిమా. ఇంత చలిలా అరే వరంగల్ నుంచి వచ్చినా నేను చలిలా సినిమా చూడాలి. ఒక పవర్ స్టార్ భక్తునిగా మెగాస్టార్ సినిమా చూడాలి, థియేటర్లు చూడాలి. నేను కూడా ఒక పవర్ స్టార్ అభిమానిగా గుండెల్లో ఉంటాడు. మాకు ఎప్పుడైనా దేవుడు మా పవర్ స్టార్ అన్న మా అందరి గుండెలో ఉంటాడు. పవర్ స్టార్ను ఎవరైనా చెప్పండి, ప్రతి ఒక్కరు పవర్ స్టార్కి అభిమానులు ఉండరు, భక్తులు ఉండరు. ఆ భక్తులని ఒక్కని ప్రతి ఒక్కరి గుండెలో పవర్ స్టార్ ఫోటో ఉంటుంది. పవర్ స్టార్ ప్రతి ఒక్కరి గుండెలో ఉంటుందని నేను సగర్వంగా చెప్తా. అందుకోసమే మెగాస్టార్ అభిమానిగా, ఒక మెగా ఫ్యామిలీ అభిమానిగా కంపల్సరీ సినిమా చూడాలి. థియేటర్ చూడడానికి బరాబర్ వచ్చిన నాకు చాలా సాటిస్ఫై. ఎక్స్పెక్టేషన్స్ ఏవైతే పెట్టుకున్నానో అన్ని రీచ్ అయింది. ఒక కామెడీ, ఒక మాసు, ఒక క్లాసు, ఒక ఫైట్స్ బిభత్సంగా వెళ్ళినాయి. బిభత్సం అంటే బిభత్సం. మెగాస్టార్ మించిన వాళ్ళు ఎవరు లేరన్న. నటన అది వాళ్ళ నటన అనేది వాళ్ళ కష్టంతో నచ్చిన నటన అది. దాన్ని ఎవరు తీసేయలేరు. సినిమా బిభత్సంగా ఉంది. ఎవరైనా చెప్తాను రివ్యూ ఎవరు చెప్పినా నమ్మకండి, బరాబర్ చెప్తున్నా. సినిమా చాలా చాలా బాగుంది. మీ అందరికి ఎంటర్టైన్మెంట్ అనిపిస్తాను నేను కంపల్సరీ నమ్ముతా. ఎందుకంటే నాకు నచ్చింది, ప్రతి ఒక్కరు నచ్చుతుంది. చాలా వేల మంది నచ్చింది. షెట్లు ఇంపుకుండా లోపల మెగాస్టార్ బాబులకే బాబు, కళ్యాణ్ బాబు, జై జనసేన అని చెప్పి లోపల నినాదాలు వినిపిస్తాయి. చెవులు తూట్లు పడ్డాయి. షర్ట్స్ ఇంపుకున్నారు, బనీలు ఇంపుకున్నారు. ఒక్కొక్కటి పోయేటప్పుడు ఎంత టెన్షన్ వేలో అష్టప్పుడు కాళ్ళు ఎగరేసుకుని వస్తాలు. సినిమా లేపింది. బాస్ ఇస్ బ్యాక్ అనడానికి నిదర్శనం. చిన్నప్పుడు ఒక్కొక్కప్పుడు ఎన్ని సాంగ్స్ అన్నా జివ్వుమాని కొండగాలనే సాంగ్స్, మంచి సాంగ్స్, మంచి ఎంటర్టైన్మెంట్ వచ్చింది. అదే రీతిలో ఖైదీ నెంబర్ 150 తర్వాత మా బాస్ ఒక హిట్ కావాలి, ఒక మెగాస్టార్ ఒక హిట్ తీయాలి, మేము గల్లెగరేసుకోవాలని చెప్పి అనుకున్న ప్రతి మెగా ఫ్యాన్కు ఈ సినిమా గల్లెగరేసు సినిమా. సంక్రాంతికి బరిలో దిగిన 2 సింహాలు, ఒకటి వీరసింహారెడ్డి, నెక్స్ట్ మెగాస్టార్ సినిమా. 2 బాక్స్ ఆఫీస్ దగ్గర ఊచకోత నిన్న నుంచి స్టార్ట్ అయింది. ఇయాటి నుంచి పెరుగుతూనే ఉంటుంది. ఇక శివశక్తులు పెట్టిండు సాంగ్లా, పునకాల సాంగ్ శివశక్తులను పెట్టిండు. వాళ్ళు ఎంత ఎంటర్టైన్మెంట్ అంటే ఎంత ఎనర్జీగా డాన్స్లు అంటే ప్రతి ఒక్కరు చెప్తానా, ప్రతి ఒక్కరు చాలా బాగా నటించారు. నటన అనేది వాళ్ళు ఎంత న్యాచురల్ వేసిన నటన
డాన్స్ చేస్తాను అమ్మ వేర్ ఇస్ ద పార్టీకి పునకాల సాంగ్ న్యాచురల్ డాన్స్ ఓ రోజు కష్టపడ్డాడు కదా జస్ట్ న్యాచురల్ వేసిళ్ళు అది మెగాస్టార్ అంటే అది మెగాస్టార్ ఒకటి ఏంటంటే మెగాస్టార్ కు రివ్యూ చెప్పేంత మొగలమ్మాయి కాదు మెగాస్టార్ సినిమా గురించి ఎట్లా చెప్పాలి మెగాస్టార్ అంత తురుము కాదు మెగాస్టార్ గురించి చెప్పేంత లేదన్నా ఎందుకంటే ఇండస్ట్రీకి బాక్స్ బద్దలు కొట్టాలన్నా ఇండస్ట్రీలో పేరు సంపాదించిన ఆల్రెడీ బాక్స్ కొట్టాలన్నా రికార్డు తిరగాలన్నా ఒక ఇంద్ర సినిమా అప్పుడు జనాలు 4-5 చనిపోయారు థియేటర్లో టికెట్స్ లేక తర్వాత ఖైదీ నెంబర్ 150 ఎన్ని సినిమాలు శంకర్రాజ్ ఎంబీబీఎస్ శంకర్రాజ్ జిందాబాద్ ఇవన్నిటికీ జనాలు చనిపోయారు టికెట్ దొరకక అంతమంది ఫ్యాన్స్ ఒక్కరిద్దరు ఫ్యాన్స్ అయితే కాదన్న కొన్ని లక్షల మంది వాళ్ళు అభిమానించేవాళ్ళు కొన్ని వేల మంది వాళ్ళు అభిమానించేవాళ్ళు మెగా ఫ్యామిలీకి ప్రతి ఒక్కరు రుణపడి ఉంటారు ఎందుకంటే ఎన్ని సినిమాలకు ప్రతి సినిమాకి ఎంటర్టైన్మెంట్ కొన్ని వందల సినిమాకి వస్తే అరే సినిమా ఎంటర్టైన్మెంట్ ఉంటుందా 2 గంటలు మేము కూర్చోగలమా కూర్చోలే ఉండగలమా అంటే ప్రతి సీను కూప్స్ బాము లేచిన పడి నవ్వాల్సి వస్తుంది లేచిన పడి నవ్వుతున్నాం లేచిన పడి అరుస్తున్నాం ప్రతి ఒక్కొక్కరు డాన్సులు వేసి చెప్పు లేకపోయినా చాలా మంది వేల మంది వచ్చి డాన్స్ చేస్తారు మస్తు మంది షెట్లు ఇంపుకున్న లోపల కొన్ని వందల మందికి ఈ సినిమా ఎంటర్టైన్మెంట్ కొన్ని లక్షల మంది హ్యాపీ ఫీల్ అవుతారు అలాంటి సినిమా ఇచ్చినందుకు బాబీ గారికి చాలా 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 థ్యాంక్స్ అండి ఈ సినిమా మేము బాస్కి ఎక్స్పెక్ట్ చేసినంత విధంగా ఉంది మేము ఆనందపడేంత విధంగా ఉంది మేము గల్లెగరేసుకునేంత విధంగా ఉంది ఈ సినిమా నేను సగర్వంగా నేను చెప్పుకుంటున్నా మీ అందరికి ఒకటే మాట చెప్తున్నా సినిమా చాలా చాలా బాగుంది బాబీ గారి డైరెక్షన్ మొత్తం నాకు కంపల్సరీ నచ్చింది ఒక గబ్బర్ సింగ్ తర్వాత ఒక గబ్బర్ సింగ్ మా అన్న పవన్ కళ్యాణ్ ఒక గబ్బర్ సింగ్ తర్వాత నెక్స్ట్ ఇదే వాల్తేరు వీర చిరంజీవికి మేము కళ్ళేరుసుకుంటాను మన మెగా ఫ్యాన్స్గా నేను ఒక్కటే ఎప్పుడైనా నేను చెప్తా పవర్ స్టార్కు నేను భక్తునే కానీ మెగా ఫ్యామిలీ ప్రతి ఒక్కరిని ఇష్టపడతా రామ్ చరణ్ అయినా ఇష్టపడతా చిరంజీవి అంటే నాకు ఇష్టమే సినిమా కోసం వరంగల్ నుంచి వచ్చిన నేను ఇప్పుడు వరంగల్ చేసి సినిమా చూసి చాలా ఆనందంగా ఫీల్ అవుతాను ఇప్పుడు నీ అమ్మ ఇప్పుడు ఎంత హ్యాపీగా ఉంటే వెళ్ళేటప్పుడు అంత హ్యాపీగా వెళ్తాం ఆ రేంజెస్ సినిమా ఉంది ఎవరు రివ్యూ నమ్మకండి చాలా చాలా బాగుంది సంక్రాంతికి మంచి టైం పాస్ వచ్చి సినిమా ఉండన్నా ఏముంది బయట ఎంజాయ్ చేయడానికి పార్కులు టీవీలు ఏముందన్న థియేటర్లు ఎంజాయ్ ఒక్క కూడా వరుతా అంటాడు మెగాస్టార్ జై జనసేన అని ఒర్రే బొరులు మాకు బీభత్స అనిపిస్తాను అనే అని ఒకటి ఏంటంటే ప్రతి ఒక్కరు ఫేమస్ కావాలని ఫేక్ రివ్యూ చెప్తారన్న మనం నమ్ముతామా అన్న మెగాస్టార్ గురించి తెలియదా కథ లేదే కథ సినిమా తీసుకుంటారా కథ లేదే సినిమా చేస్తారా ఏందన్న ఎంత మంది కూలి ఉన్నారు అన్న మస్తు మంది చాలా మంది లాగే అన్న ఇప్పుడు ప్రతి సినిమా గురించి తెలిసిన ఎవరైనా లాగే అన్న కష్టపడే విధానం వాళ్ళు నటించే విధానం మెగాస్టార్ వేసే స్టెప్స్ 70 ఏళ్ళకు నువ్వు వేస్తావు ఒకసారి వచ్చి డాన్స్ చేయవాలన్నా డాన్స్ చేయమని ఉన్నా అరే భరతలేసుడు గారు 4 స్టెప్పులు అవ్వేసుడు గారు రిపీట్ కొత్త స్టెప్పులే భరతలేరా అంటే నాయుడమ్మ లేకపోతే గట్టు తిరిగేటోడ గా స్టెప్స్ గారా బాబు దీంట్లో పునకాల సాంగ్ ఒక స్టెప్స్ ఏమను 70 ఏళ్ళకి వేసే మొగోడు ఉన్నాడు ఇప్పుడు మొగోడు అవ్వలే 70 ఏళ్ళకి వేసే మొగోడు 40 ఏళ్ళకి కూడా ముసలు అవుతాను బొర్రలు అవుతాను తింటాలు పంటాలు ఏముందిరా బాబు బీభత్సం ఉన్నది లోపల ప్రతి ఒక్కరు సినిమా థియేటర్ రండి లవర్స్ రండి ముసలోళ్ళు రండి పెద్దోళ్ళు రండి చిన్న పిల్లలు రండి ప్రతి ఒక్కరికి ఎంటర్టైన్మెంట్ అనిపిస్తుంది ప్రతి ఒక్కరికి ఎంజాయ్ అనిపిస్తుంది నేను దానికి బరాబర్ నేను చెప్తున్నా ఎలాంటి రివ్యూ నమ్మకండి చాలా చాలా ఎంటర్టైన్మెంట్ అనిపిస్తుంది సినిమా మెగాస్టార్ సినిమా కథలో బాస్ ఇస్ బ్యాక్ మరో హిట్ జై జనసేన జై మెగాస్టార్